వెల్కమ్ టు చిన్ను అండ్ మామ్ టాక్స్. నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారని కోరుకుంటున్నాము. శ్రావణ మాసంలో ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం దగ్గరకు వస్తుంది కదండి. ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం పూజలో ఏమేమి ఉపయోగిస్తానో, ఎటువంటి వస్తువులు వాడి నేను పూజ చేసుకుంటానో అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఇవన్నీ కూడా వరలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వస్తువులు. ఆ వస్తువుల వల్ల ఏమేమి ఉపయోగం ఉంటుంది, వాటి ప్రాముఖ్యత ఏంటి అన్నది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇవన్నీ కూడా నేను పూజలో ఉపయోగించే వస్తువులండి. అమ్మవారి ప్రతిమ, చేతులు, అలాగే అమ్మవారి కాళ్ళు, చిట్టి గాజులు, తామర గింజలు, గోమతి చక్రాలు, గవ్వలు, అలాగే వెండి పువ్వులు, తిరగలి, రోలు, రోకళ్ళు, అలాగే అమ్మవారి ప్రతిమలు పెట్టుకోవడానికి ఉపయోగించే పీటలు, ఇవన్నీ కూడా నేను అమ్మవారి పూజకని కొని పెట్టుకున్నానండి. ఒక్కొక్కటి ఇప్పుడు చూపిస్తాను. ఇది అమ్మవారి ప్రతిమ అండి. నేను ఇది బేగం బజార్లో తీసుకున్నాను. చాలా కలకల్లాడుతూ ఉంటుంది. వెండిది కాదండి. నేను అప్పట్లో అది 500 రూపాయలకి మాత్రమే తీసుకున్నాను. చూడండి, వెనకాతల ముఖానికి వెనకాతలాగా బకిల్స్ లాగా ఉంటాయి. వాటికి తాడు కట్టి కొబ్బరికాయకి కట్టి పెట్టుకుంటానండి. నేను తాడు అలాగే కట్టి పెట్టేసి ఉంచేసాను. ఎంతో కలకల్లాడుతుంటుంది అమ్మవారు. ఇవి చేతులండి. అమ్మవారికి చేతులు. నేను అమ్మవారి బిందెలు పెట్టి చీర కట్టి అమ్మవారిని నుంచోబెడతాను. అమ్మవారికి చేతులు ఇవి. చక్కగా చేతులు చూడండి ఎంత గోరింటాకు పెట్టి ఎంతో నిండుగా ఉంటాయి. గాజులు వేసినట్టు ఉంటుంది. వీటికి కూడా అంతేనండి. పక్కన తాడు కట్టి ఉంటుంది. వాటికి మనం ఎంత సైజు కావాలో అంత ఇలాగా పురుకోసతో కట్టుకొని పెట్టుకోవాలి. నేను ఇవన్నీ కట్టి అలాగే ఉంచుతానండి. ఆ రోజుకి అలా డెకరేట్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇవి అమ్మవారి కాళ్ళు. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. పాదాలు దానికి పారాని పెట్టారు. అలాగే పట్టీలు పెట్టినట్టు ఎంతో నీట్గా చక్కగా ఉంటాయి. ఇవన్నీ అలంకరించి పూజ చేసుకుంటే నిజంగా అమ్మవారు మన ఇంట్లోనే కొలువున్నారా అన్నట్టు అనిపిస్తూ ఉంటుందండి. వీటికి కూడా అంతే. ఆల్రెడీ మనం కొంచెము థ్రెడ్ కట్టి పెట్టారండి. దానికి మనం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది అమ్మవారి జడ అండి. అమ్మవారికి అలంకరించడానికి జడ. వీటికి జడబిళ్ళల కింద ఇచ్చారండి. ప్రతి జడబిళ్ళ కూడా మళ్ళీ అమ్మవారే కొలువు ఉన్నట్టు కూర్చొని ఉన్నట్టు ఎంతో కలకల్లాడుతూ ఉంటుంది. ఇది కూడా నేను 500 రూపాయలకి బేగం బజార్లో తీసుకున్నాను. ఇప్పుడైతే రేటు పెరిగి ఉండొచ్చండి. ఇది ఎప్పుడు నేను ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. కింద జడ కుచ్చులు ఇచ్చారు. వీటికి కూడా అంతే. ప్రతి అమ్మవారికి వెనకాతల థ్రెడ్ కట్టి ఉంటుందండి. దాన్ని మనము టైట్గా చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మనం ఒకసారి ఒక వస్తువు కొని పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలకైనా ఉంటాయండి. నెక్స్ట్ ఇది అమ్మవారి ఆసనం కింద తీసుకున్నానండి. తామర పువ్వు అమ్మవారికి ఇష్టమైన ఫ్లవర్ కదండి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇది నేను వెండిలో తీసుకున్నానండి. శంఖం షేప్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. వెండి విత్ గోల్డ్ తోటి నేను దగ్గరుండి చేయించుకున్నాను. చూశారు కదా, అంతా వెండి అలాగే గోల్డ్. ముందంతా కూడా శంఖం ముందు గోల్డ్తో చేయించుకున్నాను. ఒక మొవ్వు ఉంటుంది. సముద్ర తనయ లక్ష్మీదేవి కదండి. ఆమెకు సముద్రంలో లభించే వస్తువులు అంటే చాలా ఇష్టము. గవ్వలు, తామర గింజలు, ఇటువంటివన్నీ కూడా, శంఖం, ఇవన్నీ కూడా ఇష్టము. అందుకని అటువంటి వస్తువులన్నీ తీసి పెట్టుకుంటాను. శంఖం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిప్రాతమైనదండి. శ్రీ మహాలక్ష్మీదేవి కూడా విష్ణుమూర్తి వక్షస్థలంపై నివసించే దేవి కావడంతో శంఖానికి కూడా పూజలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ శంఖానాదం చేయడం వల్ల ఇంట్లో కూడా ప్రతికూల శక్తులు తొలగి శుభశక్తులు ప్రవేశిస్తాయని చెప్తారు. ఇది వెండితో చేసిన శ్రీ మహాలక్ష్మీదేవి ప్రతిమ అండి. పక్కనే 2 వెండి ఏనుగులు కూడా ఉన్నాయి. లక్ష్మీదేవితో పాటు ఏనుగులను పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. పూజలో మనము చిన్న వినాయకుడు, ఇలాగే లక్ష్మీదేవి ప్రతిమ, ఎటువంటివి వెండి విగ్రహాలు పెట్టుకుంటాం కదండి. వాటిని పెట్టుకోవడానికి నేను ఇలాగా పీటల కింద తీసుకున్నానండి. అన్నీ కూడా సిల్వర్ జర్మన్లో తీసుకున్నాను. ఇలా 5 తీసుకున్నాను. ఇవి శ్రీ కోర్మ రావి ఆకుల దీపం అండి. వరలక్ష్మి వ్రతం శ్రావణ మాస పూజల్లో చాలామంది వీటిని వెలిగిస్తారు. శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని స్మరిస్తూ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ దీపాన్ని వెలిగించడం శుభప్రదంగా భావిస్తారండి. దీపం జ్ఞానానికి, శుభానికి, ఐశ్వర్యానికి ప్రతీక. ఇవి చూశారు కదండి, చాలా బాగుంటాయి ఈ దీపాలు. పైన అంతా రావి ఆకుల షేప్లో ఉంటాయి. కింద 2 కూర్మావతారాలు కింద ఉంటాయండి. నేను ఇవన్నీ కూడా ఆన్లైన్లో తీసుకున్నాను.
ఇప్పుడు అందరూ కూడా పూజలో ఈ వస్తువులు ఉపయోగిస్తున్నారు కదండి. పూజలో ఉంచే రోలు సాక్షాత్తు లక్ష్మీదేవి స్థిరత్వానికి మరియు రోకలి మహావిష్ణువు రక్షణ శక్తికి ప్రతీకలండి. ఈ వస్తువుల్లో పసుపు కొమ్ములు లేదా ధాన్యాలు ఉంచి పూజించడం వల్ల ఇంట్లో అన్నదానాలకు ఎప్పుడూ లోటు ఉండదు. అలాగే వీటి వలన మనకు వాస్తు దోష నివారణ కూడా ఏర్పడుతుంది. మన సంస్కృతి సాంప్రదాయాన్ని కూడా మనము ఇలా పూజ రూపంలో ఇంటికి తెచ్చుకోవడం వల్ల కుటుంబంలో సుఖశాంతులు ఉంటాయని అందరూ అనుకుంటాము. ఇవి చూడండి చిట్టి గాజులు. నేను ఈ చిట్టి గాజులు 2 రకాలు తెచ్చుకున్నానండి. ఒకటి పచ్చ, 2 ఎరుపు రంగులు. ఎందుకంటే లక్ష్మీదేవికి ఇవి చాలా ఇష్టం కదండి. అమ్మవారిని సౌభాగ్య స్వరూపిణిగా అలంకరించడానికి గాజులు సమర్పిస్తాం కదండి. అలాగే ఇవి ముత్తైదువులకు వాయన ఇవ్వడానికి కూడా ఉపయోగిస్తాము. అలాగే నెక్స్ట్ తామర గింజలండి. తామర పువ్వుపై లక్ష్మీదేవి ఆసీనురాలై ఉంటుంది. అందుకే తామర గింజలు లక్ష్మీ కటాక్షానికి ప్రతీకగా భావిస్తాము. ఇవి కూడా చిట్టి గాజులండి. వీటితో నేను దండ కింద చేసి అమ్మవారి పూజలో ఉపయోగిస్తాను. చిట్టి గాజులతో దండ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. నెక్స్ట్ ఇవి గవ్వలండి. ఇవన్నీ కూడా నేను 11 తెచ్చుకున్నాను. గవ్వలు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవిగా భావిస్తారండి. ఇంట్లో గవ్వలు ఉంచితే ఐశ్వర్యం, ధన సంపద పెరుగుతుందని పెద్దలు చెప్తారు. వరలక్ష్మి వ్రత పూజలో గవ్వలను అమ్మవారి వద్ద ఉంచి పూజించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అందరూ చెప్తారండి. ఆ తర్వాత ఈ గవ్వలను పూజ మందిరంలో లేదా ధనాన్ని ఉంచే ప్రదేశంలో భద్రంగా ఉంచుకోవాలి. ఇవి గోమతి చక్రాలండి. వరలక్ష్మి వ్రత పూజలో గోమతి చక్రాలను అమ్మవారి వద్ద ఉంచి పూజించడం వల్ల ఐశ్వర్యం, సౌభాగ్యం, ధన సమృద్ధి కలుగుతాయని చెప్తారు. నెక్స్ట్ ఇవి ఎండి పువ్వులండి. నేను 108 తీసుకున్నాను. నేను దగ్గరుండి చేయించుకున్నానండి. మధ్యలో ఒక బంగారు పువ్వు వచ్చి చుట్టూ అంతా కూడా వెండి అండి. చాలా బాగుంటాయి. నేను చేయించుకొని కూడా 4 years అయిపోయిందండి. నేను ఇవన్నీ కూడా అమ్మవారి పూజలో పెట్టి నేను పూజ చేసుకుంటూ ఉంటాను. ఇవన్నీ కూడా ఒకసారి కొని పెట్టుకుంటే ప్రతి పూజలోనే మనము ఇలాగా ఉపయోగించుకోవచ్చండి. ఇవే నేను వరలక్ష్మి వ్రత పూజ కోసం ముందుగానే సిద్ధం చేసుకున్న ముఖ్యమైన పూజా వస్తువులండి. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపించి ఉంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి వరలక్ష్మి వ్రతం ప్రత్యేక వీడియోలు, పూజా విధానం, అలంకరణ ఐడియాలు, ప్రసాదాలు, ముగ్గులు ఇంకా చాలా వీడియోలు మా ఛానల్లో రాబోతున్నాయి. కాబట్టి మా చిన్ను అండ్ మామ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.